హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సినిమా క్రియేషన్స్. ప్యాంట్ అయితే కుడుతున్నాను. నేను చిన్న కట్ ఇచ్చాను కదండి ప్యాంట్ చివర, అంతవరకు 4 మడతల కింద వేసుకోవాలి. వేసుకుని 4-5 కుట్లు అయితే వేశాను. అలా వేసుకున్న తర్వాత కార్నర్స్ 2 కలుపుకోవాలండి ప్యాంట్వి. స్టెప్ బై స్టెప్ అయితే కుట్టు ఉంటుందండి, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ప్యాంట్ కుట్టుకోవడం చాలా ఈజీ. ఒక సైడ్ అయితే కటింగ్ అయితే రాలేదు. డబల్ కుట్టు వేసుకోవాలండి ప్రతిదీ కూడా, లేకపోతే కుట్లు విడిపోతాయి. అలా కుట్టు వేసుకున్న తర్వాత కింద నుంచి మనం ఖర్చు చూసుకుని కలిపేసుకోవాలండి. ఏదైనా సరే డబల్ కుట్టు వేసుకోవాలి. ఆ 2 కార్నర్లు కలాలండి. అలా కలుస్తేనే మనకి ప్యాంటు విడిపోకుండా ఉంటుంది. ఇది కిస్తా ప్యాంట్ కాదండి, కిస్తా లేకుండానే కుట్టాము ఈ ప్యాంటు. రఫ్ లాగాలండి చివర. కుట్టు ఎందుకో లూజ్గా పడుతుంది. ప్యాంట్ కింద పార్ట్ అయితే అయిపోయింది. పై పార్ట్ అండి ఇది. పై పార్ట్ మామూలుగా అయితే నొతుకులు అయితే రావు. ప్యాంట్ క్లాత్ చిన్నదైనా లేదా ప్యాంటు బాగా పెద్ద సైజ్ అయినా మాత్రమే ఇలా మొక్కలు ఎక్కువ వతుకులు వస్తాయి. వాళ్ళు మనిషికి మించి ఇది పెద్ద సైజు కుట్టించుకున్నారండి. అమ్మాయికి అయితే అంత ప్యాంట్ అవసరం లేదు, అంత పొడుగు, చిన్న ప్యాంట్ సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన ఆది అమ్మాయికి ఆ ఆదికి అసలు సంబంధం లేదు. వాళ్ళకి లూజ్ ఇష్టం అనుకుంటా, లూజే కుట్టించుకుంటున్నారు. చాలా ఈజీ అండి ప్యాంటు. రాని వాళ్ళకి మాత్రం ఫస్ట్లో చాలా టైం పడుతుంది, కానీ అలవాటు అయిందంటే అరగంటలో ప్యాంట్ అయిపోద్ది మనకి. ప్యాంట్ అయితే అక్కడ ఇంచు కూడా మీకు చూపిస్తూనే కుడుతున్నాను. ప్రతిదీ కూడా కటింగ్ చెప్తుంటే చాలామంది స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు కదా, అందుకని స్టిచ్చింగ్ కూడా పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, చూస్తేనే మనకు అర్థమవుతుంది.
దీనికి ఇటు సైడ్ గట్టంచి వచ్చింది కదండి, అలాగని పైన బెల్ట్ అయితే మనం మామూలుగా అతికేసుకుంటే పీచ్ వస్తుంది కదా, అందుకని చిన్న ఫోల్డింగ్ అయితే చేశాను. నేనైతే స్టిచ్చింగ్ చేయడం బాగా తగ్గిపోయింది, పిల్లలే చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే తప్పట్లేదు, సరిగ్గా ఎవరు రావట్లేదు, అందరూ సెలవుల మీద ఉన్నందువల్ల నేనైతే చేసుకోవాల్సి వస్తుంది వర్క్ అంతా కూడా. కానీ ఇది ఒక అందుకు మంచిదే, ఎవరి కోసం ఎదురు చూడక్కర్లేదు, మన పని అయితే మనం కంటిన్యూగా చేసుకోవచ్చు. పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయిపోవడం కూడా అన్ని విధాలా మంచిది కాదు మనకిని. ఎప్పుడన్నా వర్క్ అర్జెంట్ అయితే వాళ్ళ కోసం ఎదురు చూసే దాంట్లో టైం అంతా అక్కడే అయిపోతుంది. నాకు నేను చేసుకోవడం మొదలుపెట్టాక ఎవరి కోసం ఎదురు చూడక్కలేకుండా ఉంటుంది. ఆన్ సీజన్ మాల్లో ఇప్పుడు రెండు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయగలుగుతున్నాను, మిషన్ కుట్టగలుగుతున్నాను. అదే సీజన్లో అయితే రెండు అయితే అసలు అవ్వవు. ఒక్కలను చేసుకోవాలంటే అన్నీ చాలా కష్టం. అది అప్పుడే లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి, అప్పుడే డ్రెస్సులు వస్తాయి, అప్పుడే బ్లౌజులు వస్తాయి, అన్నీ అప్పుడే వస్తాయి సీజన్లోనే. ఆన్ సీజన్లో ఏంటంటే అందరికీ ఒకేసారి అవసరం ఉండదు. అవసరం ఉండడం వల్లనే మెయిన్ ఏంటంటే పండగకి పెళ్ళిళ్ళ సీజన్ అయితే పెళ్ళిళ్ళకి ఒకే పెళ్లి ముహూర్తానికి 3-4 పెళ్ళి బట్టలు ఉంటాయి. ఎండలకేమో పిల్లలేమో రాలేకపోతున్నారు. అత్తమాను మనం కూడా ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా అనవసరం అనిపిస్తుంది ఈ ఎండలకి. ఈ ఎండావాన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి పిల్లలందరికీ కూడా. వాళ్ళకి ఏం సరదా కాదు కదా మానేయడం ఇలా వర్క్. తెలుసు వాళ్ళకి కూడా నా ప్రాబ్లం ఎలా ఉంటుందో రాకపోతే వాళ్ళు. కానీ నాకేంటంటే పూర్తిగా డిపెండ్ అయిపోయి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నానేమో ఫోన్ చేసి అనిపిస్తుంది. అందుకే నేనైతే ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం మానేసి నా పని నేను కూడా చేసుకోవడం మొదలుపెట్టాను. అందుకని వాళ్ళు రాకపోయినా వస్తే కొంచెం బెనిఫిట్, రాకపోయినా నేను చేసుకోగలుగుతున్నాను. మరి మొదట్లో అంత ట్రబుల్ అయితే లేదు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. అయినా కొద్దిగా మనం కూడా రన్నింగ్లో ఉండాలి, బ్లౌజులైనా డ్రెస్సులైనా ఏవైనా సరే. లేకపోతే ఈ ప్యాంట్ ఎంత టైం అయితే అసలు పట్టదు. చాలా రోజులైంది నేనైతే డ్రెస్ కుట్టి, అర్జెంటుతో వస్తే ఒప్పుకుని కుడుతున్నాను అనమాట. ఎందుకు పోనిచ్చుకోవడం అని, అన్సీజనే కదా ఎందుకని చెప్పి. అయినా వర్క్ వచ్చినప్పుడు మిషన్ వాళ్ళం కదండి, వదులుతామో అంత బేగా వదలం కదా, ఎంత కష్టమైనా కుట్టడానికే చూస్తాము. పై పార్ట్ కింద పార్ట్ జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్రంట్ ఓపెన్ వచ్చిన వైపును మనం కింద కుర్చీ స్టార్ట్ చేసుకోవాలి. అదే మనకు ఆన్వాలు. ఫ్రంట్ బ్యాక్ కుర్చీలు వచ్చేలా పెట్టుకోవచ్చు, లేదా సైడ్ కుర్చీలు వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు మనం. బాగా గ్యాప్ రావడం వల్ల పదే పదే చూసుకుని కుడుతున్నాను. బ్లౌజులు అయితే రన్నింగ్లో ఉన్నాను, కానీ డ్రెస్సులు అయితే మానేసి చాలా రోజులైంది. మా ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి కాదనలేకపోయాను, ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ కష్టపడ్డందుకు డ్రెస్ అయితే బాగా కుదిరింది వాళ్ళకి. నాకైతే టాపు వీడియో తీయడం అయితే అసలు కుదరలేదు, టైం కూడా సరిపోలేదు మనకి. ప్యాంట్కి అయితే అసలు క్లాత్ అయితే సరిపోలేదు. సరిపోవడం అంటే ఎక్స్ట్రా అయితే చిన్న పీస్ కూడా లేదు, ఏదో బొటాబటీగా వచ్చింది ప్యాంట్కి. మామూలుగా అయితే మనం ప్యాంట్తో మిగిలిన క్లాత్ తోటే డ్రెస్కి ఏదైనా మోడల్ పెట్టినా, పైపింగ్ వేసినా, ఏదైనా సరే డ్రెస్లో ప్యాంట్లో మిగిలిన దాంతో వేస్తాం ఎక్కువ శాతం. ఎందుకంటే పట్టు వేసినా వేరే షేడ్ వేరే అయిపోతుంది. అందుకని మేమైతే ప్యాంట్లో మిగిలిన ముక్కలోనే వేస్తాము.
కానీ ప్యాంట్ కనీసం పొందుకోవడానికి కూడా క్లాత్ లేదు. ఏదో బొట్టబడిగా అలా కరెక్ట్గా అలా వచ్చిందంతే, ప్యాంటు అవ్వాలంటే అయ్యిందంతే. లైనింగ్లో మిగిలిన దాంతో మేము ప్యాంట్కి అయితే వేసాము. ప్యాంట్ అయితే అయిపోయిందండి. డబుల్ కుట్టు మళ్ళీ వేసుకుంటున్నాను. ఒకసారి చూసుకోవాలి కదా మరి మనం తిరగేసి, ఎందుకంటే రెండో కుట్టు అయితే అన్నిసార్లు మనం విప్పలేము. ఒకసారి కుట్టు వేసాక దూరం కుట్టు పెట్టి ఫస్ట్ వేసుకుని చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉంటేనే డబల్ కుట్టు వేసుకోవాలి. అంతేగాని మనకి ఎలాగో వచ్చేసి కదని రన్నింగ్లో వెళ్ళిపోయామంటే ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతాము. ఒక్కొక్కసారి క్లాత్ కూడా చిన్నది లోపలికి కూడా వెళ్ళిపోతుంది. ఈ క్లాత్ అయితే మటుకు చాలా అంటే చాలా విసిగించేస్తుంది. క్లాత్ విసిగించడం అంటే సాగిపోతుంది, ఎంత జాగ్రత్తగా కుట్టినా చాలా సాగిపోతుంది. ప్యాంట్ అయితే అయిపోయిందండి. అందులో చిన్న చిన్న పీసులు అయితే మిగిలినవి, బాగా తక్కువ. వాటితో అయితే ఇంకా చిన్న తాడుకి చిన్న టోపుల కింద వేశాను. అవుతాయి, లేకపోతే డ్రెస్లో పై పాట్లో మిగిలిన వాటితో వేద్దామని చిన్న ట్రై చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.